హాయ్ హలో అండి. ఈరోజైతే సింపుల్గా మనము శనగపిండి, మైదాపిండి, చక్కెర యూజ్ చేసి ఒక చిన్న రెసిపీ అయితే చేసుకుందామండి. మనము ప్రసాదాలలాగా కూడా దీన్ని యూజ్ చేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. హల్వా టేస్ట్ అనిపిస్తుంది. దీన్ని రెండు ప్రాసెస్లో చేసుకోవచ్చు. నేనైతే ఒక ప్రాసెస్లో చెప్తాను. ముందుగా చక్కెరనైతే గ్రైండ్ చేసి పక్కన పెట్టేసుకోండి. తర్వాత శనగపిండి, మైదాపిండిని జల్లించుకొని రెడీగా పెట్టేసుకోవాలండి. జల్లించి పెట్టుకున్న పిండినైతే మనము ముందుగా దోరగా వేపుకోవాలండి. సిమ్లో పెట్టి వేపుకోవాలి. అలా వేపుకోవడం వల్ల శనగపిండికి ఉండే పచ్చివాసన అనేది పూర్తిగా పోతుందండి. అలా మీరు అలా పిండి అడగంటకుండా కాస్త కలుపుతూనే ఉండాలండి. ఎందుకంటే మాడిపోయింది అనుకోండి, టేస్ట్ మనకు వేరే అయిపోతుంది. అలా కలిపేసి కొంచెం వేగింది అన్న తర్వాత అందులో మనం కొంచెము నెయ్యిని యాడ్ చేసుకోవాలండి. మీరు టేస్ట్కి తగ్గట్టు నెయ్యిని యాడ్ చేసుకోండి. నేను మాత్రం కొంచెం యాడ్ చేసుకుంటున్నాను. ఇలాచీ పౌడర్ కూడా వేసుకోవాలండి. ఇలాచీ పౌడర్ వేయడం వల్ల టేస్ట్ అయితే స్వీట్కి చాలా బాగా ఉంటుందండి. స్మెల్ కూడా అదిరిపోతుంది. అలా వేగిన తర్వాత మనము గ్రైండ్ చేసుకున్న షుగర్ని కూడా అందులో వేసేసుకోవాలండి. అయితే వేడిగా ఉన్నప్పుడు కాకుండా కొంచెం చల్లారిన తర్వాత వేసుకుంటే మనకు అది ముద్దలాగా అయిపోదు. దాంట్లో మనము కొంచెం పాలు పోసుకొని ముద్దలాగా చేసేసుకోవాలండి. డైరెక్ట్గా లడ్డూలాగా చుట్టేసుకుంటే సరిపోతుంది. లేదంటే మీరు ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో తీసేసుకోండి. నేను ఎక్కువసేపు వేపలేదు కాబట్టి దీన్ని కొంచెం ఆవిరికి ఉడికించాలనుకున్నానండి. ముందుగా లడ్డూలను అయితే రెడీ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. మీకు నచ్చితే డ్రై ఫ్రూట్స్ కూడా ఫ్రై చేసి వాటి మీద పెట్టుకోవచ్చు. నేనైతే డైరెక్ట్గా కొంచెం కాజునైతే చిన్న చిన్న ముక్కలుగా చేసి దాని మీద పెట్టేసి రెడీ చేసుకుంటున్నానండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేసి చెప్పండి. కొంచెం ఆవిరికి ఉడికించడం వల్ల ఏంటంటే పిండి అనేది చాలా మృదువుగా మెత్తగా అయిపోతుందండి. మనకు తింటా ఉంటే తినాలనిపిస్తుంది. ఇలా మామూలుగా తింటే ఏంటంటే కొంచెం పిండి పిండిగా వచ్చినట్టు అనిపిస్తుంది. అందుకనే నేను కొంచెం ఒక బాండిలో వాటర్ పెట్టేసి దాంట్లో ఒక 5 నిమిషాలు అలా బాయిల్ చేశానండి. చాలా మృదువుగా అంటే మృదువుగా చాలా మెత్తగా వచ్చాయి. టేస్ట్ కూడా అదిరిపోయింది. ఖచ్చితంగా మీరు ఒకసారి ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంది.